సినిమా క్లైమాక్స్ థియేటర్లో నందమూరి బాలకృష్ణతో కలిసి సినిమా చూశారు ఎన్ఆర్ఐలు. గౌతమిపుత్ర శాతకర్ణి ప్రమోషన్లో భాగంగా టీంతో కలిసి అమెరికా వెళ్లిన బాలయ్యకు ఘన స్వాగతం పలికారు ప్రవాసులు. డాలస్లో బాలయ్య హల్చల్ చేశారు. సినిమార్క్లో గౌతమిపుత్ర శాతకర్ణి ప్రత్యేక షోకు బాలయ్యతో పాటు సినిమా టీం హాజరయ్యారు. బాలయ్యను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రవాసులు తరలివచ్చారు. జై బాలయ్య అన్న అక్షరాలు రాసిన ప్రత్యేకమైన కేక్ ఏర్పాటు చేశారు. హాల్లో జై జై బాలయ్య నినాదాలు మారుమోగాయి. డాలస్ అనగానే నాకు ఒక అంటే ఎలా ఉంటుందంటే మన హైదరాబాద్లో ఉన్నట్టు ఉంటుంది, లేకపోతే మన విజయవాడలో ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ నాకు అందరూ మా ఫ్యాన్స్ అభిమానులు అందరూ కేసీ గారు అయితేనేమి, లేకపోతే మన సతీష్ గారు అయితేనేమి, అజయ్ గారు అయితేనేమి, ఇట్లా అందరూ. ప్లస్ ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న జనరేషన్ వాళ్ళ వృత్తిపరంగా లేకపోతే వ్యాపకం పరంగా వాళ్ళు ఇక్కడికి రావడం అందరూ కూడా. అండ్ ఎస్పెషల్లీ ఇది ఒక మంచి సెంటర్ అవుతుంది తెలుగు వాళ్ళు. ఎందుకంటే మనం ఎక్కడ చూసా కూడా మన తెలుగు వాళ్ళు మంచి అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉన్నాం ప్రపంచం అంతా కూడా. అలాంటిది ఇక్కడ అన్ని ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా షిఫ్ట్ అవడం డాలాస్కి. ఇక్కడ మన వాళ్ళు ప్రత్యేకంగా ఎక్కడ మన వాళ్ళు కూడా చదువులు చదివినా, అండర్ గ్రాడ్యుయేట్స్ చేసినా, మాస్టర్స్ చేసినా కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఎక్కువగా రావడం, ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉండడం. సో నాకు ఎప్పుడు చాలా ఆనందంగా ఉంటుందంటే ఇక్కడికి వస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. సొంత అందరూ కూడా ఇక్కడని కాదంటే సిలికాన్ వ్యాలీలో కూడా ఉన్నారు మన వాళ్ళంతా ఎక్కువగా. అలాగే డెట్రాయిట్లో ఉన్నారు, సెయింట్ లూయిస్లో ఉన్నారు, అక్కడ న్యూయార్క్, వాషింగ్టన్, న్యూ జెర్సీ, ఫిలడెల్ఫియా, అక్కడంతా కూడా మన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ప్రత్యేకమైన ఒకటి బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పని ఈ యొక్క నిధుల సేకరణ పని మీద ఎప్పుడు నేను వచ్చినా కూడా మేము చేస్తున్న ఈ సేవలను గుర్తించి, ఏదో కేవలం బాలకృష్ణ అని కాదు, సేవలను గుర్తించి వాళ్ళు ఎప్పుడు అండగా ఉంటూ ఆ యొక్క సంస్థని, ఆ యొక్క ట్రస్ట్ని ముందుకు నడిపిస్తున్నందుకు ముందుగా వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కాదు సినిమాల్లో కూడా ఎక్కడ అంటే విడుదలైనప్పుడు ఎక్కడ మన దగ్గర జరిగినట్టే తోరణాలు, అటు ఒక పండగ వాతావరణం మిగతా ఏ సినిమాలకి లేనట్టు ఒక పండగ వాతావరణం మనంతా కూడా దాంట్లో పూర్తిగా పాలు పంచుకోవడం, అందరినీ కేవలం సినిమాకి వస్తున్నట్టే కాకుండా వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలాగైతే నేను అభిమానులు భావిస్తానో వాళ్ళు కూడా భావించి వాళ్ళందరినీ ఆహ్వానించడం, వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడం, వాళ్ళ మంచి చెడ్డలన్నీ చూసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ బేసికలీ ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి వస్తే ఆ చిత్రం విజువలైజ్ చేసిన క్రిష్ గురించి మీరు అన్నమాట. అంటే హ్యాట్స్ ఆఫ్ టు క్రిష్ అండి. పనిచేసిన ఆర్టిస్ట్ నేను కానివ్వండి, డైరెక్టర్ కానీ, టెక్నీషియన్స్ కానివ్వండి, అలాగే ప్రొడక్షన్ బాయ్స్ కానివ్వండి, కార్ డ్రైవర్ కానివ్వండి, ఈ సినిమాలు చూసుంటారు. అంటే మొత్తం సినిమాలు ఎక్కువగా నైట్స్ షూట్ చేయడం జరిగింది. అలాగే అందరూ ఎంతో కష్టపడి సినిమా కోసం వాళ్ళ వంతు కృషి వాళ్ళు కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించారు. అండ్ ఆయనలో ఉన్న ఆవేశం, ఆ ప్రాంతానికి సంబంధించిన ఆయన నాగార్జున ఇక్కడ ఇది ఉంది, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉంది, అందుకు ఆ పేరు వచ్చిన దానికి. కానీ అక్కడి నుంచి కూడా నాన్నగారు చెప్పింది కూడా ఎప్పుడో నాన్నగారు తల్లపెళ్ళమని ఉంది. అలనాడు మన గడ్డ నడిబొడ్డున ఉన్న నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి విదేశాల నుంచి విద్యార్థులు రప్పించి పోషించి విద్యాదానం చేశాం. రామప్ప దేవాలయంలో నీళ్ల మీద రాళ్లను తేలించి అపూర్వ శిల్ప కల్పనా చాతుర్యం చూపించాం. అమరావతి స్తూపాలలో బౌద్ధ వాంగ్మయానికి ప్రాణ ప్రతిష్ఠ చేశాం. సింహపురి, మధ్యపురి, ఓడరేవుల నుంచి ఖండాంతరాలతో వ్యాపారాలు సాగించాం. ఓరుగల్లు కోటలో మేటిపోటి జగజ్జట్టీలను తయారు చేసి దేశాలు ఇవన్నీ ఇన్స్పిరేషన్ అండి. ఇవన్నీ అనుకోకుండా నేను కూడా ఎప్పుడు వచ్చినా మన వాళ్ళతో మాట్లాడినప్పుడు మరవనానిది మన తెలుగు జాతి, ఏనాడిది మన తెలుగు తేజం, కాకతీయుల నాడే, శాతవాహనుల నాడే అల్లాల తలదాన్ని చెలగింది తెలుగు సౌని అనేవాడిని. అది ఇలా తదాస్తు దేవతలని ఏ పరిగితే అది నాకు జరుగుతుంది. సో దానికి ఏదో ఒక టైంలో, ఇప్పుడప్పుడని కాదు, సో దానికి నాకు ఒక మంచి అవకాశం, అందరు కలిసి కష్టపడ్డాం. చివరికి అభిమానికి ఒక్కసారి ఇక్కడ డాలస్లో ఉన్న అభిమానులు ప్రత్యేకంగా కొల్లలుగా వచ్చి ఈ చిత్రానికి విపరీతంగా కష్టపడి ర్యాలీలు చేసి బీభత్సంగా చేయడం జరిగింది. వాళ్ళకు ఒక్క మాట, మేము స్వచ్ఛందంగా ఎప్పుడు విజయాన్ని సాధిస్తూ ఉండి అంతే. సో దానికి వాళ్ళకు ఆనందం, కష్టం అని ఎప్పుడు అనుకోరు. నేను సినిమాల్లో కష్టపడతాను, నాకు తెలుసు. మా ఫ్యాన్స్ అందరు కూడా చాలామంది, ఎందరిమంది పిలిచినా కూడా చెప్పాను నేను, ఓపెన్ టాక్ టు విత్ బాలకృష్ణ. నేను వద్దు, నాతో పెట్టుకోకండి, మీరు నా అభిమాని కూర్చోబెట్టి అడగండి, అతను మాట్లాడితే అభిమాని మాట్లాడితే నేను మాట్లాడినట్టే. నాలో ఆవేశం ఉంటుంది వాళ్ళలో, వాళ్ళు దాన్ని కష్టంగా అనుకోరు. ఏం చేసినా వాళ్ళు ఆనందంగా చేస్తారు. అండ్ ఏం రికార్డ్స్ వచ్చినా మా అన్ని స్వచ్ఛత, మా రికార్డ్స్ మేము చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే. సో
నా అభిమానులు వాళ్ళ ప్రేరణ వాళ్ళ ఎప్పుడు నాతో ఉండడం, నా కష్టకాలంలో కూడా నాతో కూడా ఉండడం, అదే నాకు ఆ కష్టం అన్న పదానికి అర్థం లేకుండా చేసింది ఆ డిక్షనరీలో. సాహసానికి కూడా వాళ్ళే. అమెరికా లాంటి పెద్ద దేశానికి డొనాల్డ్ ట్రంప్ లాంటి నాయకుడు యాక్చువల్లీ ప్రెసిడెన్షియల్ ఇవాళ జరిగింది, ప్రమాణ స్వీకారం జరిగింది. జస్ట్ మీ విషెస్ కానీ అలా జనరల్గా ఎందుకంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంట్రీ ఇన్ ద హోల్ వరల్డ్. మేరీ యానీ పుత్ర డొనాల్డ్ ట్రంప్. ఏమందండి మా అందరూ మంచి సలహాలు తీసుకుని ఏదైనా ఒక వరబడి రావడం మంచిదే. ఎందుకంటే ఎప్పుడు ఏ దేశంలో అయినా కొత్త కొంచెం కష్టంగానే ఉంటాయి మొదట్లో. బట్ ఈ అవగాహనలు, ఇంత పెద్ద దేశం, సూపర్ పవర్ ప్రపంచంలో, వాళ్ళకి అన్నీ ఉంటాయి అవగాహన. ప్లస్ ఉన్నారు ఎంతోమంది. ఇప్పుడు వాళ్ళందరూ సలహాలు తీసుకుని దేశం ముందుకెళ్ళాలి. ఎందుకంటే ముఖ్యంగా మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మన తెలుగు వాళ్ళు, మన భారతీయులు, ప్రవాసాంధ్రులు కానీ ప్రవాస భారతీయులు కానివ్వండి, వాళ్ళెంతో ఇక్కడ సాంఘిక, రాజకీయ, అలాగే సాంఘిక రాజకీయం, అలాగే ఆర్థిక పరిస్థితుల్లో వాళ్ళంతా ఎంతో ముందంజలో ఉండి దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ దేశాన్ని కూడా తమ సొంత గడ్డని కూడా మర్చిపోకుండా, అలాగే మన భారతీయుల ఆనందాన్ని కూడా ఆయన వెన్ను తట్టి ఇంకా ఈ దేశ అభివృద్ధికి మన జాతి యొక్క వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాన్ని ఆయన ఉపయోగించుకోవాలని, దేశం ఆయన నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.